साई ली धरती ने। ఓం శాంతి. అవ్యక్తంలో అవ్యక్తం 4వ భాగం. ఈ మురళిని బాప్దాదా జనవరి 18, 1975లో వినిపించారు. ఈ అవ్యక్తంలో అవ్యక్తం వినడానికి ముందుగా ఈ మురళిలోని హైలైట్స్ ఏంటి అంటే, బాబా అవ్యక్త ఫరిస్తాల సభను స్పష్టం చేశారు. ఈ సభలోకి వెళ్ళేందుకు టికెట్ ఏమిటి, ఆ టికెట్ను రిజర్వ్ చేసేందుకు కావలసిన ధనం ఏమిటి అనేది బాబా చెప్పారు. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల అనుసారం 7 రోజుల కోర్సుకు బదులు ఒక కోర్సు చేయమని బాబా చెప్పారు. ఆ కోర్సు ఏంటి అన్నది కూడా మనకి ఈరోజు ఈ మురళిలో బాబా స్పష్టం చేశారు. ఇంకా మనందరం చేస్తున్న సేవతో పాటు ఒక సేవ మిగిలిపోయి ఉంది అని బాబా తెలియచేశారు. ఆ సేవ గురించి కూడా మనం పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే ఈ చదువు ద్వారా ఫస్ట్ తరగతిలోకి వెళ్ళేందుకు 2 ముఖ్యమైన ధారణలు అవసరమని బాబా చెప్పారు. ఇంకా ఎటువంటి పిల్లలను బాబా షబాష్ పిల్లలు, షబాష్ అని అన్నారు అనేది తెలుసుకుందాం. వీటన్నిటికీ మించి బాబా ఈ మురళిలో చాలా ప్రశ్నల వర్షం కురిపించారన్నమాట. అంటే ప్రశ్నలు అంటే మనల్ని పరిశీలించుకోమని ప్రశ్నిస్తూ ఉన్నారన్నమాట. ఉదాహరణకి చూడండి, చిన్నపిల్లలు బయటికి వెళ్ళి ఎక్కువగా ఆడుకుంటూ ఉంటే ఆటపాటల్లో మునిగిపోయి ఉన్నప్పుడు ఎలా అయితే తల్లిదండ్రులు వాళ్ళని ఇంకా టైం అవ్వట్లేదా, త్వరగా రండి, భోజనం చేయాలి, స్నానం చేసి త్వరగా చదువుకోండి, రేపు ఎగ్జామ్ ఉంది అని ఎలా అయితే పిల్లల్ని తల్లిదండ్రులు పిలుస్తారో, అదేవిధంగా బాబా మనకి చాలా విషయాలను ఈ మురళిలో గుర్తు చేశారు. ప్రశ్నల రూపంలో మనకి అడిగారన్నమాట, గుర్తు చేయించారన్నమాట, స్మృతినిప్పించారన్నమాట. కాబట్టి ఈ మురళిని మనం తదేకంగా గమనం పెట్టుకుంటూ అవ్యక్త స్థితిలో స్థితి అయి ఈ మురళిని విందాము. జనవరి 18, 1975 మురళి యొక్క డేటు. మురళి యొక్క టైటిల్ సాక్షాత్కార మూర్తి మరియు ఫరిస్తా మూర్తిగా అయ్యేటందుకు ఆహ్వానం. సాక్షాత్కార మూర్తి మరియు ఫరిస్తా మూర్తిగా అయ్యేటందుకు బాబా ఇచ్చే ఆహ్వానం అన్నమాట. బాబా చెప్తున్నారు, స్నేహి ఆత్మలందరికీ స్నేహానికి జవాబు స్నేహంతోనే ఇస్తున్నారు. నయనాల యొక్క కన్నీళ్ల ముత్యాల కంఠహారాన్ని పిల్లలు బాప్దాదాకి ధరింపచేశారు. పిల్లలందరూ ఎటువంటి మాలని బాబాకు ధరింపచేశారు? నయనాల యొక్క అంటే కంటిలోంచి బాబా మీద ప్రేమతో లీనమై కన్నుల నుండి కారే కన్నీళ్ళ యొక్క ముత్యాల కంఠహారాన్ని బాబాకు మనందరం ధరింపచేస్తే దానికి ఫలితంగా బాబా మనకి ఏ మాలేశారో తెలుసా? జ్ఞానరత్నాల మాలను మనందరి మెడలో బాప్దాదా వేశారంట. ఈరోజు అమృత వేళలో ప్రతి ఒక్క స్నేహి పిల్లల శుభ సంకల్పం బాప్దాదా దగ్గరకు చేరుకుంది. అయితే మనందరం కూడా బాబా దగ్గర కూర్చొని ఆత్మిక సంభాషణ చేస్తూ ఉంటాం కదా. బాబా పిల్లలందరూ అనేక రూపాలలో వాళ్ళ ప్రకారము యోగం చేస్తాం, ఆత్మిక సంభాషణ చేస్తాం. అయితే ఈ ఆత్మిక సంభాషణలన్నిటికీ జవాబుగా బాప్దాదాయే స్వయంగా అవ్యక్తంగా కలుసుకోవాలని
అభిలషిస్తున్నారు. తండ్రిని పిల్లలు అవ్యక్తంలోకి పిలుస్తున్నారు. కానీ బాబా ఏమని పిలుస్తున్నారో తెలుసా? పిల్లలు అవ్యక్తవతనానికి రావాలి అని బాబా పిలుస్తున్నారు. ఎందుకంటే పిల్లల పట్ల తండ్రికున్న ఏకైక శుభ కోరిక ఏంటి అంటే తండ్రి సమానంగా అయ్యి అవ్యక్తవతనానికి రావడం అంట. మరి బాబా యొక్క శుభ కోరికను పూర్తి చేద్దామా? ఏంటా శుభ కోరిక? తండ్రి సమానంగా అవ్యక్తవతనవాసి. మరి జనవరి మాసం అంతా కూడా మనం ఏ వతనవాసులుగా ఉండాలి? అవ్యక్తవతనవాసీలుగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఎంత సమయంలో అవ్యక్తవతనానికి వస్తారు? చెప్దామా బాబాకి ఎంత టైం అనేది? అవ్యక్తవతనం యొక్క కలయిక ఎంత సుందరమైనదో తెలుసా? బాప్దాదా కూడా పిల్లలు లేకుండా తిరిగి ఇంటికి వెళ్ళలేరు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఈ సమయంలో బ్రాహ్మణాత్మలలో అనేక సందేహాలు అనవచ్చు, ఇంకా ఏదైనా మాట అర్థం చెప్పుకోవచ్చు. కానీ బాబా లేరేమో, మధువనంలో బాబా రావట్లేదు కదా, శ్రీకృష్ణుడు జన్మ తీసేసుకుని ఉంటారేమో కదా, ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం మాట్లాడుకోవాల్సిన సమయం కాదు మాట. ఎందుకంటే మనం చేయవలసింది పురుషార్థం కావచ్చు, సేవ కావచ్చు, ఇంకా చాలా మిగిలిపోయి ఉంది. అవన్నీ కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఇప్పుడు కాదు. ఎందుకంటే బాబా స్పష్టంగా చెప్పారు, పిల్లలు లేకుండా నేను ఒంటరిగా వెళ్ళను అనేసి. మరి మనందరం ఎవరు? బాబా పిల్లలం కాదా? మరి మనల్ని అందరినీ వదిలేసి బాబా వెళ్ళిపోతారా ఏంటి? బాబా అంటున్నారు, ఇంటికి వెళ్ళే ముందు అవ్యక్త ఫరిస్తాల సభ అవ్యక్తవతనంలోనే ఉంటుంది. ఆ సభకి బాప్దాదా స్నేహి పిల్లలందరికీ ఆహ్వానం ఇస్తున్నారు. మరి ఆ స్నేహి పిల్లలలో మనము ఉన్నామా? ఏ పిల్లలకి బాబా ఆహ్వానిస్తున్నారు? స్నేహి పిల్లలకి. బాబా చెప్పారు కదా, కొన్ని మురళీల్లో బాబా స్నేహం అంటారు, కొన్ని మురళీల్లో ప్రేమ అంటారు. మొన్న అవ్యక్త మురళీలో చెప్పారు కదా, పురుషార్థం ద్వారా ప్రాప్తి, ప్రేమ లేదా స్నేహం ద్వారా ప్రాప్తి. ఈ స్నేహం ద్వారా ప్రాప్తి అనే దానిలో శ్రమ ఉండదు. అదేవిధంగా బాబా ఆ అవ్యక్త ఫరిస్తాల సభకి మనల్ని ఆహ్వానిస్తున్నారు, పిలుస్తున్నారు. మరి చూడండి, బాబా చెప్తున్నారు, పిల్లలేమో తండ్రిని పాత ప్రపంచంలోకి ఆహ్వానిస్తారు లేదా పిలుస్తున్నారు. కానీ తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఫరిస్తాల ప్రపంచంలోకి పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారు? అది కూడా బాబా చెప్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారంటే అక్కడి నుండే, అనగా అవ్యక్త ఫరిస్తాల ప్రపంచం నుండే కలిసిమెలిసి ఆత్మల ప్రపంచానికి వెళ్దామని. చూసారా బాబా యొక్క శుభ కోరిక, శుభ ఆశ, శుభ భావన మనందరి పట్ల. కలిసి తోడుగా వెళ్దామనే, ఒంటరిగా వెళ్ళిపోదామని కాదు, తోడుగా వెళ్ళిపోదామని బాబా మనలందరినీ అవ్యక్త ఫరిస్తాల ప్రపంచంలోకి పిలుస్తున్నారు. మనము ఎంతసేపు కూడా బాబా ఇక్కడికి రావాలి, బాప్దాదా రథంలోకి రావాలి, బాబా మురళీలను మనం కూర్చొని వినాలి అనే కోరుకుంటాం. ఇది ప్రేమే, కాదనట్లేదు. కానీ మనకి ఇంతగా అపరిమితమైన, హద్దులేని అనంతమైన ప్రేమనిచ్చే బాబా యొక్క ఆశ లేదా కోరిక గురించైనా మనం ఆలోచించాలి కదా. ఎంతసేపు కూడా ఈ ప్రపంచంలోకి బాబా రావాలి అని అనుకుంటూ ఉండడం కాదు, బాబా అవ్యక్త ఫరిస్తాల సభ కోసం అవ్యక్తవతనంలోకి రమ్మంటున్నారు అని మనం ఆలోచన చెయ్యాలి.
ఆలోచన చేసినప్పుడు సంకల్పం వస్తుంది, సంకల్పం వచ్చినప్పుడు కర్మ జరుగుతుంది. నిన్న అన్నారు కదా బాబా, దృఢ సంకల్పం పెట్టుకుంటే ఆ దృఢ సంకల్పమే మిమ్మల్ని ఆ లక్ష్యానికి చేరుకునేలా చేస్తుంది అని బాబా చెప్పారు కదా. అలా ఏమిటి అంటే, బాబాను ఇంతకాలం మనం అవ్యక్త సహయోగము, అవ్యక్త చదువు అన్నీ అనుభవం చేసాం. కానీ ఇప్పుడు బాబాకు రిటర్న్ చెప్తారు కదా, మామూలుగా కూడా తండ్రి వయసు అయిపోయింది అనుకోండి, ఆ తండ్రికి గౌరవం ఇచ్చి ఆ తండ్రి చెప్పిన మాట ప్రకారం వారి అడుగుజాడల్లో నడవాలి అని. అదేవిధంగా బాబా ఇంతకాలం సాకారం ద్వారా పాలన చేశారు, సాకార మురళీల ద్వారా పాలన చేశారు, అవ్యక్తంగా పాలన చేశారు, అవ్యక్త మురళీల ద్వారా మనకు ఎన్నో డైరెక్షన్లు ఇచ్చారు. ఇకప్పుడు బాబా అవ్యక్త వతనానికి పిలుస్తున్నారు కాబట్టి మనం అవ్యక్త ఫరిస్తాల సభకు వెళ్ళేందుకు సిద్ధమవ్వాలి. మరి బాబా అడుగుతున్నారు, ఈ అలౌకిక అవ్యక్త ఆహ్వానం ఇష్టమేనా, ఇష్టంగా ఉందా లేదా అని బాబా అడుగుతున్నారు. ఎలా ఉంది? మరి ఒకవేళ బాబా ఇచ్చిన ఈ ఆహ్వానం ఇష్టపడితే వ్యక్త జన్మ, వ్యక్త భావాన్ని మర్చిపోవడం కష్టమవుతుందా? మనకి మనం స్వయాన్ని పరిశీలించుకుంటే, ప్రశ్న వేసుకుంటే, నిజంగా ఈ ఆహ్వానాన్ని అందుకుని మనం అవ్యక్త వతనానికి చేరుకోగలమా లేదనేది మనం పరిశీలించుకోవచ్చు. ఈ వ్యక్త జన్మ దేహాన్ని, దేహ భావాన్ని మర్చిపోవడం కష్టం అనిపించదు. బాబా చాలా ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నల పరంపర ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు విందాం. బాబా అడుగుతున్నారు, బాబా సమానంగా నిరంతర ఫరిస్తాగా అవ్వడం రావట్లేదా? ఒక్క సెకండ్ యొక్క సంకల్పాన్ని నిరంతరం దృఢంగా చేసుకోవటం రావట్లేదా? తయారవ్వాల్సిందే, వెళ్ళవలసిందే, ఇలా ఒక్క సెకండ్ యొక్క టిక్కెట్ తీసుకోవటం రావటం లేదా? శక్తిశాలి రూపీ ఖజానా, జ్ఞాన రూపీ ఖజానా ఉండి కూడా ఈ ఒక్క సెకండ్ యొక్క టిక్కెట్ను రిజర్వ్ చేసుకోవటం రావటం లేదా? దృష్టితో అద్భుతం చేసి మీతో పాటు విశ్వంలోని సర్వాత్మలకు ముక్తి, జీవన్ముక్తి అనే వారసత్వం బాబా నుండి ఇప్పించలేరా? బాబా యొక్క మీ యొక్క భక్తులను భ్రమించటం నుండి త్వరగా విడిపించే శుభ సంకల్పం తీవ్రంగా రావటం లేదా? దయాహృదయుడైన తండ్రి యొక్క సంతానమై ఉండి దుఃఖం, అశాంతితో తపిస్తున్న ఆత్మల్ని చూసి సహించగలుగుతున్నారా? దయ రావటం లేదా మీకు? అనేక రకాలైన వినాశీ సుఖశాంతులతో విచలితమైన ఆత్మలు, తండ్రిని స్వయాన్ని మర్చిపోయి ఉన్న ఆత్మల పట్ల కళ్యాణ భావన ద్వారా వారికి యథార్థ గమ్యాన్ని చెప్పి అవినాశీ ప్రాప్తి అనే దోసిలిచ్చే సంకల్పం మీకు కలగటం లేదా? చూడండి, బాబా ఎన్ని ప్రశ్నలు పరంపర అడిగారో మనల్ని. మనకి ఎప్పుడైతే పురుషార్థం పట్ల డీలా వస్తుందో, సాధారణతలోకి వెళ్ళిపోతుంటామో, అప్పుడు మళ్ళీ ఈ ప్రశ్నలని ఒక్కసారి మనం నోట్స్లో రాసుకుని, డైరీలో రాసుకుని చదువుకుంటూ ఉంటే మళ్ళీ పురుషార్థంలో తీవ్రత అనేది వస్తుంది అన్నమాట. చూడండి బాబా ఎన్ని ప్రశ్నలు అడిగారు. ఇందులో ఒక్కదానికి మనం రెస్పాండ్ అయ్యి జవాబు చెప్పినా మనం పురుషార్థంలో మళ్ళీ తీవ్రత అనేది కలుగుతుందని శుభభావన. బాబా అంటున్నారు, ప్రస్తుత సమయాన్ని అనుసరించి 7 రోజుల కోర్సుకు బదులుగా మీ వరదానాల ద్వారా, మీ సర్వశక్తుల ద్వారా సెకండ్ యొక్క కోర్సు చెప్పండి. అందరికీ తెలుసు కదా, కరోనా వచ్చిన తర్వాత కూడా చాలా మార్పులు అనేవి జరిగిపోయినాయి. 7 రోజుల కోర్సు వినేందుకు ఎవరు సిద్ధంగా లేరు. వచ్చినా కూడా అందులో ఉన్నట్లు
అంత విస్తారంగా చెప్పినా కూడా వాళ్ళకి ఓపిక ఉండట్లేదు. ఎందుకంటే రకరకాల ఆమ్, సామాజిక మాధ్యమాల్లో పడి వాళ్ళు ఇందాక అడిగారు కదా బాబా. ఏమడిగారు బాబా? కలియుగి వినాశీ సుఖశాంతులతో విచలితమైపోయిన ఆత్మలు, బాబాని స్వయాన్ని మర్చిపోయిన ఆత్మల పట్ల కళ్యాణ భావన రావట్లేదని అడిగారు కదా. అందువల్ల అల్పకాలిక సుఖ సాధనాలకు వశమై బాబాను స్వయాన్ని ఆత్మని మర్చిపోయిన వాళ్ళకి కళ్యాణ భావన పెట్టుకుని వాళ్ళని గమ్యాన్ని చేర్చలేరా అని బాబా అడిగారు. కాబట్టి ఇప్పుడు కొత్త కోర్సు, కొత్త విధానం ఏంటి అంటే బాబా మనకి 2 వరదానాలు ఇచ్చారంట. అందరికీ, మెజారిటీ అందరికీ తెలుసు. మనం జన్మ తీసుకోగానే ఆ 2 వరదానాలు మనకి బాబా ద్వారా ప్రాప్తించాయి. మనం ఏదైనా పాంప్లెంట్ తయారు చేసిన, ఆహ్వాన పత్రిక తయారు చేసిన లెఫ్ట్ సైడు రైట్ సైడు మనం వాటిని ప్రింట్ చేస్తాం కూడా. ఆ వరదానాల ద్వారా, సర్వశక్తుల ద్వారా సెకండ్ యొక్క కోర్సు చెప్పండి అంటున్నారు బాబా. ఇలా ఎప్పుడైతే మనం ఈ సెకండ్ యొక్క కోర్సు చెప్పే విషయంలో ఎక్స్పర్ట్స్ అవుతామో అప్పుడే సర్వాత్మలను కూడా ఆత్మల ప్రపంచానికి బాబాతో పాటు తీసుకుని వెళ్ళగలం. ఎవరితో పాటు? బాబాతో పాటు. కాబట్టి మనం ఇప్పుడు ఈ ఒక్క సెకండ్ యొక్క కోర్సుకి బాగా ప్రిపేర్ అవ్వాలి. బాబా అంటున్నారు, అశరీరీ భవ, నిరాకారీ భవ, నిరహంకారీ భవ, నిర్వికారీ భవ అనే వరదానాలు వరదాత ద్వారా ప్రాప్తించాయి కదా. మరి ఇప్పుడు ఇలాంటి వరదానాలను సాకార రూపంలో తీసుకురండి అంటున్నారు బాబా. అంటే బాబా చెప్పేది ఏంటి అంటే జ్ఞానమూర్తిగా అయిపోవాలి, స్మృతిమూర్తిగా అయిపోవాలి, సాక్షాత్కారమూర్తిగా తయారు చేసుకోండి మిమ్మల్ని మీరు అంటున్నారు బాబా. ఎలా తయారవ్వమని బాబా చెప్తున్నారు? జ్ఞానమూర్తిగా, స్మృతిమూర్తిగా, సాక్షాత్కారమూర్తిగా. మొన్న బాబా మిలనంలో ఆత్మ ప్రకాష్ భాయ్ క్లాస్ చెప్పినప్పుడు చెప్పారు కదా, అన్నయ్య అన్ని ఈక్వేషన్స్ ప్రకారం చెప్పారన్నమాట. బాగా చెప్పారు. ఏంటి అంటే జ్ఞానము ప్లస్ యోగము ఈజ్ ఈక్వల్ టు ధారణ. సరిపోయింది కదా ఈక్వేషను. మనం 4 సబ్జెక్టులు మాట్లాడుకుంటాం కదా. జ్ఞానము ప్లస్ యోగము ఈజ్ ఈక్వల్ టు ధారణ అంట. ఎప్పుడైతే ధారణ వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా కొన్ని చూడండి, ఇంగ్లీష్లో కొన్ని సైలెన్స్ వర్డ్స్ అని ఉంటాయి, వాటిని పలకమాట. అంటే స్పెల్లింగ్ రాసేటప్పుడు ఉంటాయి కానీ ఆ వర్డ్స్, కానీ ప్రొనౌన్సియేషన్ చెప్పేటప్పుడు ఆ వర్డ్స్ పలకవలసిన అవసరం ఉండదన్నమాట. అలా జ్ఞానము ప్లస్ యోగము ఈజ్ ఈక్వల్ టు ధారణ అయినప్పుడు, ధారణే సేవకి అత్యుత్తమ సాధనం కదా. చెప్పేవాళ్ళకి 1 మార్కు, చేసేవాళ్ళకి 10 మార్కులు అంటారు కదా బాబా. ఆ విధంగా చెప్పి చేస్తే 11 మార్కులు ఇవ్వండొచ్చు. కాబట్టి బాబా చెప్తున్నారు, మనం జ్ఞానం రోజు మురళి వింటున్నాం, అనేక పాయింట్స్లను వింటున్నాం, రాసుకుంటున్నాం, నోట్ చేసుకుంటూ ఉంటున్నాం, మననం చేసుకుంటున్నాం. కానీ ఆ పాయింట్స్గా అయిపోవాలి, పాయింట్ రూపంలోకి అయిపోవాలి, స్మృతిమూర్తిగా అయిపోవాలి. ఎప్పుడైతే జ్ఞానమూర్తిగా, స్మృతిమూర్తిగా అయిపోతామో, అంటారు కదా నరాల్లో బాబా జ్ఞానము, బాబాతో యోగం ఇమిడిపోయి ఉంటుందో ఇంక ఎదుటి వాళ్ళకి ఏం సాక్షాత్కారం అవుతుంది? బాబా ఎదుటి వాళ్ళకి ఏది ఇవ్వాలో అది మన ద్వారా ఇచ్చేస్తూ ఉంటారన్నమాట. అదే చెప్తున్నారు బాబా ఇక్కడ. ఎవరు మీ ఎదురుగా వచ్చినా కానీ మీ మస్తకం ద్వారా మస్తకమని కనిపించాలి. నయనాల ద్వారా జ్వాల కనిపించాలి. సరే, నయనాల ద్వారా జ్వాల, ఒక పవిత్రత యొక్క ప్రకాశం కనిపించాలి. మస్తకం ద్వారా ఆత్మ, మిలమిల మెరుస్తున్న ఆత్మ మస్తకమని కనిపించాలి. మరియు నోటి ద్వారా వరదానాలు రావాలి అంటున్నారు. ఇప్పుడు అనుకుంటాం కదా, కొంతమంది మాట్లాడుతూ ఉంటుంటే వాళ్ళ నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి,
వాళ్ళు ఎప్పుడూ కూడా కఠినమైన శబ్దాలే మాట్లాడుతూ ఉంటారు. లేదా కొంతమంది వాళ్ళ మాటలు ఇంకా వినాలని అనిపిస్తుంది, చాలా అట్రాక్టివ్గా మంచి మాటలు మాట్లాడతారు అని చెప్తారు కదా. అదేవిధంగా మన మస్తకం నుండి మస్తకమని కనిపించాలి, నయనాల ద్వారా జ్వాల కనిపించాలి, నోటి నుండి వరదానాలు. అంటే ఇవన్నీ జరగాలంటే ముందు మన లోపల అంతర్గతంగా బాబా పట్ల ప్రేమ ఉండాలి, బాబా ఇచ్చే డైరెక్షన్ పట్ల గౌరవం ఉండాలి. ఉంటే ఆటోమేటిక్గా నోటిలోంచి వచ్చే మాటల్లో అదే స్పష్టమైపోతుంది. అదే చెప్తున్నారు బాబా. చూడండి, ఇప్పటి వరకు బాప్దాదా యొక్క అమూల్య మహావాక్యాలను సాకార స్వరూపంలోకి తీసుకువచ్చేందుకు నిమిత్తమయ్యారు కదా. అంటే రకరకాల రూపంలో బాబా మురళీలను చెప్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, రాసుకుంటూ ఉన్నాం, అంటే బయటకు తీసుకొస్తూ ఉన్నాం. కానీ బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఆ మహావాక్యాల స్వరూపాన్ని సాకారంగా చేసేసుకోండి అంటున్నారు. అంటే ఇంకా చేసి చూపించేయడం అన్నమాట. ఆ మహావాక్యాల స్వరూపమే సాకారంగా అయిపోవాలి. బాబా అంటున్నారు, ఇప్పుడు త్వరగా తీవ్ర వేగంతో ఈ మిగిలిపోయి ఉన్న ఈశ్వరీయ సేవని సంపన్నంగా చెయ్యండి. ఏది మిగిలిపోయిన ఈశ్వరీయ సేవ? ఇప్పుడు త్వరగా తీవ్ర వేగంతో మిగిలిపోయిన ఈ ఈశ్వరీయ సేవను సంపన్నం చేయండి. అంటే స్వయాన్ని బాబా సమానంగా తయారు చేసుకోండి. మామూలుగా లౌకికంలో అయితే జనరల్గా ఉన్నతంగా ఉన్నవాళ్ళు వాళ్ళ పొజిషన్కి ఎవరైనా వస్తారంటే కొంత ఈర్ష్యపడుతుంటారు. రకరకాల రూపాల్లో మనం చాలా కథలు వింటూ వచ్చాం కదా. కానీ ఇక్కడ భగవంతుడు ప్రవేశించిన రథం ఎప్పుడు కూడా ఏమని అంటారంటే, నా సమానంగా అవ్వండి పిల్లలు, తండ్రి సమానంగా అవ్వండి పిల్లలని బాబా చెప్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఆహ్వానం చేస్తూ చేతులు చాచిన బాబా చేతుల్లో లీనమైపోండి మరియు సమానంగా అయిపోయింది. ఇది ఎంత బాగుంది పాయింట్. ఒకసారి చూడండి, కాల్స్తే ఇప్పుడు ఫొటోస్ ఉంటాయి, మనకి నెట్లో ఉంటాయి, లేకపోతే సెంటర్స్లో ఉంటాయి. బాబా చేతులు పెట్టి ఫరిస్తాగా ఆహ్వానిస్తున్నట్టు ఉంటుంది కదా. ఆ బాబాను చూస్తూ యోగం చేస్తే మనకి ఎంత మంచి విజువల్స్ కనిపిస్తాయి యోగంలో. కాబట్టి ఆహ్వానం చేస్తూ చేతులు చాచిన బాబా చేతుల్లో లీనమైపోండి మరియు వారి సమానంగా అయిపోండి. ఇదే కదా స్నేహానికి ప్రత్యక్ష స్వరూపం, సమానంగా అవ్వటం. బాబా అడుగుతున్నారు, ఒకవేళ ఈరోజే రమ్మంటే వస్తారా, లేకపోతే మిగిలిన పోయిన సేవ ఉండిపోయింది కదా అని సేవా సంబంధం లాగుతూ ఉంటుందా? కాబట్టి బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఈ అపవిత్రత మరియు విస్మృతి యొక్క నామరూపాలు కూడా ఉండని విధంగా తయారవ్వాలి. దీనినే వరదానాల కోర్సు చేయటం అని అంటారు. దేనిని వరదానాల కోర్సు? ఇప్పుడు 7 రోజుల కోర్సు కాదు, సెకండ్ యొక్క కోర్సు అని చెప్పారు కదా, ఒక్క సెకండ్ యొక్క కోర్సు. ఆ కోర్సు ఏంటంటే 2 వరదానాలలో ఇమిడి ఉందంట ఆ కోర్సు. ఏంటా కోర్సు? బాబా ఇచ్చిన 2 వరదానాలు ఏంటి? అందరికీ తెలుసు, మెజారిటీ 99% అందరికీ గుర్తు చెప్తారు. అదేంటి అంటే పవిత్ర భవ, యోగి భవ. పవిత్రులుగా అవ్వండి, యోగిలుగా అవ్వండి, పవిత్రులుగా అవ్వండి. అంతే కదా, ఈ 2 కదా బాబా జన్మించిన వెంటనే బాబా నుండి వచ్చిన వరదానాలు, పవిత్ర భవ, యోగి భవ. ఇప్పుడు ఈ వరదానాల స్వరూపంలో ఉంటూ అందరికీ బాబా యొక్క సాక్షాత్కారం చేయించండి అంటున్నారు. ఇలాంటి కోర్సు చేస్తారా లేదా ఇక ముందు చేయాలా అని అడుగుతున్నారు బాబా. బాబా ఉదాహరణ కూడా స్పష్టం చేస్తున్నారు. ఏంటంటే, మీరు 7 రోజుల కోర్సు పూర్తి చేయకుండా ఎవరిని కూడా క్లాస్లో కూర్చొనివ్వరు కదా. అదేవిధంగా బ్రాహ్మణ పిల్లలు ఈ ప్రత్యక్ష కోర్సు చేయకపోతే బాప్దాదా వారిని ఏ క్లాస్లో కూర్చొనివ్వరో తెలుసా? వారు మొదటి తరగతి ఫస్ట్ క్లాస్లోకి రాలేరు అంటున్నారు. అంటే బాబా కూర్చొనివ్వరని కాదు, దానికి బాబా మళ్ళీ చెప్పారు ఇక్కడ. ఎలాగైతే మీరు బయట వాళ్ళని 7 రోజుల కోర్సు చేయకపోతే క్లాస్లోకి రానివ్వరో, అలాగే డ్రామా కూడా
మొదటి తరగతిలోకి వెళ్ళే అధికారిగా అవ్వనివ్వదు. అర్థమైందా? కాబట్టి నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అనే దృఢ లక్ష్యం ఉంచుకున్న వాళ్ళందరం కూడా ఏ 2 ముఖ్యమైన వరదానాలను ప్రత్యక్ష రూపంలో ఉంచుకోవాలి? 1 పవిత్రత, 2 యోగి. పవిత్ర భవ, యోగి భవ. బాబా అంటున్నారు ఈ అపవిత్రత లేదా విస్మృతి అనేవి ఎవరి సంస్కారాలో నావి కాదు అన్నట్టుగా అనిపించాలంట. ఎందుకంటే ఈ అపవిత్రత వల్ల, విస్మృతి వల్లే కదా ఇంత అలజడి, దుఃఖము, అశాంతి అన్నీ వచ్చేసాయి. కాబట్టి ఇవి నావి కాదు, ఇవి ఇంతకాలం నాది అంటే నేను నాది ఒకటి చేసి తప్పు చేస్తాం కదా మనం, ఆత్మ మరియు శరీరం రెండింటినీ కలిపేసాం. కాబట్టి ఈ చిన్న పొరపాటును చెక్ చేసుకోండి అంటున్నారు బాబా. పవిత్ర భవ, యోగి భవ అనే వరదానాలను ప్రత్యక్ష స్వరూపంలోకి తీసుకురండి. అప్పుడే బాబా సమానంగా, బాబాకి సమీపంగా రావడానికి అధికారిగా కాగలరు. అయితే చూడండి బాబా ఎంత చతుర్సుజానో. ఈరోజు అంటే జనవరి 18, 1975లో బాబా కలుసుకోవడానికి రావడానికి గల కారణం ఏంటో బాబా చెప్పారు చూడండి. ఈరోజు కల్పపూర్వపు వారిని, చాలా కాలం నుండి తప్పిపోయి తండ్రి యొక్క స్మృతిలో తపిస్తున్న వారిని, అవ్యక్త మిలనం జరుపుకోవాలనే శుభ సంకల్ప స్మరణ చేసేవారిని, స్నేహమనే త్రాడుతో బాప్దాదాని కూడా బంధించేవారిని, అవ్యక్తుణ్ణి కూడా తమ సమానంగా వ్యక్తంలోకి తీసుకొచ్చేవారిని, కొత్త కొత్త పిల్లలను లేదా సాకారీ దేశం నుండి దూరదేశీ పిల్లలను విశేషంగా కలుసుకునేటందుకు బాప్దాదా కూడా రావాల్సి వచ్చింది. చూడండి బాబా ఈ చెప్పినటువంటి ఈ అవ్యక్త వాణీలను ఎంతకాలం తర్వాత మనం చదువుకుంటున్నా, వింటున్నా, కానీ ఇప్పుడే ఈరోజే ఇప్పటి కోసమే బాబా నా కోసం చెప్తున్నారా అనిపించినట్టు ఉంటాయన్నమాట. కాబట్టి బాబా అడుగుతున్నారు, మరి ఇప్పుడు చెప్పండి ఎవరు శక్తిశాలి అయినట్లు, బంధించిన వారా లేక బంధింపబడిన వారా? ఎవరు శక్తిశాలి? వాస్తవానికి బాబాయే శక్తిశాలి. కానీ బాబా ఏమంటారు? ఓహో పిల్లలు, ఓహో శబాష్ పిల్లలు, శబాష్. కొత్తగా బాబాను కలుసుకునేందుకు వచ్చిన కొత్త పిల్లలందరికీ కూడా బాప్దాదా పట్ల విశేషమైన స్నేహం ఉంది. ఎందుకంటే నిశ్చయానికి సదా విజయమే, నిశ్చయ బుద్ధి విజయంతి అన్నట్లు కొత్త పిల్లలందరూ కూడా నిశ్చయం పెట్టుకుని వచ్చారు. కాబట్టి వాళ్ళనందరినీ బాబా శబాష్ పిల్లలు, శబాష్ అని చెప్పారు. కాబట్టి బాబా చెప్పినట్లుగా ఈ అవ్యక్తంలో అవ్యక్తం కార్యక్రమం అనుసారంగా మనందరం కూడా బాబా చెప్పిన ఈ శుభ కోరికను పూర్తి చేసేందుకు తీవ్రమైన లగన్తో ఉంటూ, శ్రేష్టమైన పురుషార్థం చేస్తూ, ఈ అవ్యక్త మాసం అంతా కూడా ఒక టార్గెట్గా పెట్టుకుని, ఇప్పుడు ప్రస్తుత సమయానుసారం ఏదైతే బాబా అవ్యక్త మిలనం కోసం మనల్ని పిలిచారో ఆ విధంగా అవ్యక్త మిలనం జరుపుకోవడానికి, అవ్యక్త ఫరిస్తాల సభకు వెళ్ళడానికి తయారీలు చేసుకుందాం. ఓం శాంతి. ఇప్పుడు బాబా యాత్యార్ చెప్తున్నారు. అందువలన బాప్దాదా ఈరోజు స్మృతిని మరియు గుడ్ మార్నింగ్ను మరియు నమస్తే మొదట విశేషంగా నలువైపులా ఉన్న కొత్త పిల్లలకి ఇస్తున్నారట. చెప్పారు కదా బాబా వాళ్ళ కోసం వచ్చానని. వీరితో పాటు అందరూ కూడా పిల్లలే, మిగతా వారందరూ కూడా పిల్లలే. అవ్యక్త రూపంలో అవ్యక్త సంభాషణ సదాకాలికమైనది. ఇలాంటి వరదాత యొక్క పిల్లలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే.
మనం కూడా బాబాకి నమస్తే చెప్తాం. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే.